కియా సెల్టాస్కి మనం రిమోట్ యొక్క బ్యాటరీ చేంజ్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పుడు నాకు బ్యాటరీ కవర్ తొడుగుందా, కవర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది ఒక రిమోట్కి మనం బ్యాటరీ చేంజ్ చేసుకోవాలి. దీనికి కావాల్సింది డ్యూరోసెల్ తీసుకోండి. డ్యూరోసెల్ అయితే మనకి లాంగ్ టర్మ్ వస్తుంది. దీని మోడల్ CR2032 మోడల్ వచ్చి 2032 మోడల్ తీసుకోవాలండి. ఇది మన కీ బయట రిమూవ్ చేసిన తర్వాత మనకి చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్తో చిన్నదిలా మెటికిస్తే కీ ఓపెన్ అవుతుంది. ఈ కీ ఓపెన్ అయిన తర్వాత మీకు డిఫాల్ట్ డైరెక్ట్గా బ్యాటరీ కనిపిస్తుంది. ఆ బ్యాటరీ రిమూవ్ చేసి దానిపైన ఆ పాత బ్యాటరీ రిమూవ్ చేసి కొత్త బ్యాటరీ ఆ ప్లేస్లో పెట్టుకొని క్లోజ్ చేసేయడం. ఇది చాలా ఈజీ అండి, మీరే చేసుకోవచ్చు. షోరూమ్కి వెళ్తే దీనికి కూడా ఛార్జ్ చేస్తారు కాబట్టి నేను మీకు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఓల్డ్ మోడల్ బండి అండి. ఓల్డ్ మోడల్ యొక్క కీ. ఈ కీకి ఈ CR2032 ఒక బ్యాటరీ పాతది రిమూవ్ చేసి కొత్తది పెట్టుకోవడమే. ఇప్పుడు నేను కొత్తది పెడుతున్నాను చూడండి. కొత్తది పెట్టి ఈ క్యాప్ ఎలా అయితే ఓపెన్ చేస్తాం సేమ్ అలాగా బ్యాక్ క్యాప్ పెట్టడం అంతే. మీకు రిమోట్ ఒకసారి చెక్ చేసుకుంటే పనిచేసేస్తుంది అంతే అండి. సో దీంతోపాటు నేను నా కారు ప్లేస్మెంట్ ఎక్కడ ఉందో చూసుకోవడం కోసం ఒక ఎయిర్ ట్యాగ్ వాడుతున్నాను. దీన్ని యాపిల్ ఎయిర్ ట్యాగ్ అంటారు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే డ్యూరోసెల్ కూడా లింక్ ఇస్తాను, అమెజాన్ లింక్, అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇది కనిపిస్తుంది కదండి, ఇదే ఎయిర్ ట్యాగ్ అనమాట. మీ కార్ ఇక్కడ ఉంది, ఒకవేళ మీరు ఎక్కడైనా ఈ కీ పెట్టి మర్చిపోతే ఆ కీ ఇక్కడ ఉందని మీ మొబైల్లోంచి ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ట్రాక్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.